హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో గుడ్ మార్నింగ్, టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి నేను హైదరాబాద్ టు కురుమూర్తి జాతర, సో మహబూబ్ నగర్లోనే మినీ తిరుపతి, అది చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. సో అక్కడికి నేను రైడ్ చేస్తున్నాను, సో యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇంకోటి ఏంటంటే, సో కురుమూర్తి జాతర అంటే కురుమూర్తి మా ఇంటి దేవుడు, సో అందుకనే నేను వెళ్తున్నాను. ప్రతిసారి వెళ్తాం. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇంత ముందుకు తీయలేదు. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ కూడా అయింది కదా, సో మీకు చూపిస్తాను. అన్ని టెంపుల్లో చూస్తున్నాం, మన టెంపుల్ చూపించాలి కదా. సో బరాబర్ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి, సో అది అక్కడ ఎందుకు ఫేమస్, అది సో అన్ని క్లియర్గా ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే నేను ఎంజాల్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి అప్రాక్స్ ఎంజీబీఎస్కి వెళ్ళాలి. ఎంజీబీఎస్ నుంచి మళ్ళీ కొత్తకోటకి వెళ్ళాలి. ఆర్ కొత్తకోటకు లేకపోతే నేను మా ఊరి దగ్గర దిగి అక్కడ నుంచి బైక్ తీసుకొని వెళ్తాను. 2 ప్లాన్స్ ఉంటాయి. సో అప్రాక్స్ నాకు తెలిసి 5 hours పోతే అక్కడ వెళ్ళడానికి. సో మొత్తం అంటే మొత్తం ఫుల్ రష్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అక్కడ మొత్తం. సో మంచిగా చూపిస్తాను మీకు డీటెయిల్గా. సో చూసారా బ్యాక్గ్రౌండ్? సో ఇంతకుముందు వీడియోలో కూడా సేమ్ బ్యాక్గ్రౌండే. సో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే నేను స్టార్టింగ్ ఇంట్రో మొత్తం ఇక్కడనే ఇస్తాను. సో ఇంకా మనం స్టార్ట్ అవుదాం. సో ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది, ఓకేనా? సో జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. మనం ఇంకా స్టార్ట్ అవుదాం. ఓకే గాయస్, ఎంజాల్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. సో కురుమూర్తికి స్టార్టింగే వర్షం అయితే వెల్కమ్ చెప్పేసింది. సో ఇప్పటికి 1/2 hour అయిన బస్సెస్ అయితే ఏం రావట్లేదు. వర్షం ఇప్పుడే చిన్నగా స్టార్ట్ అయింది. ఇంకా బస్సు వస్తే మనము ఇక్కడ నుంచి ఎంజీబీఎస్కి వెళ్తాం. ఎంజీబీఎస్ నుంచి మనం డైరెక్ట్ కొత్తకోట ఆర్ అక్కడికి వెళ్ళకపోతే మధ్యలో మా ఊరు దగ్గర వెల్టూరు దగ్గర అక్కడ బండి తీసుకొని మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం. సో మ్యాక్సిమం కొత్తకోటకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి మన బైక్ వస్తుంది, బైక్ తీసుకొని వెళ్దాం. సో ఇంకోటి ఏంటంటే, సో మా ఫ్యామిలీ కూడా మొత్తం రెడీ ఉన్నారు. మళ్ళీ మా మమ్మీ మళ్ళీ తిరుపతి వీడియో లాగానే మళ్ళీ దీనిలో కూడా ఎంట్రీ అవుతుంది. సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, ఓకేనా? సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకి బస్సు వస్తే వెళ్దాం ఎంజీబీఎస్కి. ఓకే, కీప్ సపోర్ట్ మీ కంటిన్యూస్లీ. ఓకే, స్టే ట్యూన్. గాయస్, ఒక 40 to 45 minutes తర్వాత ఇప్పుడు ఎంజీబీఎస్ రీచ్ అయినా. సో ఇక్కడ నుంచి మన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ నుంచి డైరెక్ట్ కురుమూర్తి జాతరకు స్పెషల్ బస్సెస్ ఉంటాయంట. సో మనం అక్కడ అడుగుదాం. అక్కడ స్పెషల్ బస్సెస్ ఉంటాయి, హ్యాపీ డైరెక్ట్ జాతరలో దిగొచ్చు బస్ ఎక్కి ఇక్కడ. లేకపోతే మనము కొత్తకోటకి వెళ్ళాలి. సో మన ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్దాం. మన ప్లాట్ఫామ్ వచ్చేసి 46, 47 మధ్యలో ఉంటుంది. కర్నూలు బస్ ఎక్కితే కర్నూలు, గద్వాల్, సో ఆంధ్రప్రదేశ్ అయితే డైరెక్ట్ మనం కొత్తగూడలో స్టాప్ దిగుతాం. సో మనం ఇంకా చెప్తాను మీకు, స్పెషల్ బస్సా లేదా డైరెక్ట్ కొత్తగూడకి వెళ్ళేలా ఒకసారి లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని సో నెక్స్ట్ మనం కలుద్దాం. ఓకే, గాయస్ ఒక అప్డేట్ ఏంటంటే, సో ఇప్పుడు మనము కొత్తకోట కాకుండా డైరెక్ట్ మహబూబ్ నగర్ నుంచి వెళ్దాం. మహబూబ్ నగర్కి వెళ్ళి మహబూబ్ నగర్ నుంచి డైరెక్ట్ కురుమూర్తి జాతర బస్సెస్ ఉన్నాయంట. ఇక్కడ నుంచి అవైలబుల్ లేవంట. సో మళ్ళీ కొత్తకోటకి వెళ్ళినా లాంగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు మహబూబ్ నగర్కి వెళ్దాం. సో తిరగడానికి కావాల్సిన మొత్తం తీసుకున్నాం, పల్లీలు, వాటర్ బాటిల్. సో బస్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎక్స్ప్రెస్. సో ఇంకా బస్ ఎక్కి మనం స్టార్ట్ అవుదాం. సో మధ్యలో ఏమైనా మంచి వ్యూస్ ఏమైనా కనిపిస్తే అన్ని మీకు రికార్డ్ చేసి చూపిస్తాను, ఓకేనా? సో కీప్ సపోర్ట్.
అవర్స్ అయితే జర్నీ స్టార్ట్ అయ్యి. సో ప్రజెంట్ వచ్చేసి జడ్చెర్ల. వెల్కమ్ టు జడ్చెర్ల. గాయస్, జడ్చెర్ల నుంచి ఒక 15 to 20 minutes జర్నీ తర్వాత ఇప్పుడు మనం మహబూబ్ నగర్కి వచ్చినాం. ఇది వచ్చేసి కనిపిస్తుందా, ఇదే మహబూబ్ నగర్ బస్ స్టాండ్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర టెన్స్ వేసారంట, స్పెషల్ బస్సెస్ ఫర్ కురుమూర్తి జాతర. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి బస్ తీసుకొని నెక్స్ట్ మనం జాతరకి వెళ్ళాలి. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చారంట. సో మా తమ్ముడు ఫోన్ చేశాడు, సిగ్నల్ రావట్లేదు, మొత్తం జాతరలో సిగ్నల్ అసలు ఉండదు. సో మనం ఇప్పుడు ఆడికి వెళ్దాం బస్ ఎక్కి మనం ఇంకా. సో అక్కడ కనిపిస్తుంది, ఆ టెంట్ వేశారు. సో ఆ టెంట్ దగ్గరనే బస్సెస్ ఆగుతాయంట. సో ముందుకెళ్ళి ఐ థింక్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు, సీట్స్ దొరుకుతాయో లేవో. సో ట్రై చేద్దాం. బస్సెస్ అయితే కంటిన్యూ ఉంటాయంట. సో ఉన్నా లేకున్నా కంటిన్యూగా వెళ్ళిపోవాలి. సో కనిపిస్తుందా, ఇదే బస్సు, దండ కట్టారు కదా, ఇదే బస్సు. సో ఈ బస్ ఎక్కి మనము వెళ్ళిపోదాం. ఓకే, దారుణం. రెగ్యులర్గా ఇక్కడి నుంచి అక్కడికి టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. సో ఇప్పుడు టికెట్ కాస్ట్ ఎంతో తెలుసా? ఒకసారి చూడండి, 120 రూపీస్ డబల్ చేసేసారు అసలుకి. ఏం దారుణం అసలుకి. సో ఈ 19 days మొత్తం ఇంతే రేట్స్ వస్తాయి ఇక్కడ నుంచి అక్కడికి. సో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో గర్ల్స్కి ఫ్రీ ఉంటుంది, బాయ్స్కి అయితే డబల్ రేట్స్. చాలా ఘోరం. గాయస్, సక్సెస్ఫుల్గా 6 hours 120 kilometers జర్నీ తర్వాత నేను ఇప్పుడు కురుమూర్తి రీచ్ అయ్యాను. సో వెల్కమ్ టు కురుమూర్తి. సో దీని హిస్టరీకి వచ్చే వరకు ఇది వచ్చేసి మనకు 600 years బ్యాక్ టెంపుల్ ఇది. ఇక్కడ కురుమూర్తి స్వామి ఉంటాడు టాప్ గుట్ట మీద. సో గుట్ట పైనకి ఎక్కాలంటే మొత్తం 200 మెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి పైనకి ఎక్కాలంటే. ఇది వచ్చేసి మనకు మహబూబ్ నగర్ జిల్లా బూత్మూరు మండల్ అమ్మపూర్ గ్రామంలో ఉంటుంది ఇది వచ్చేసి. సో ఆ లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఓన్లీ కార్తీక మాసంలోనే ఉంటుంది, 19 days ఉంటుంది మొత్తం జాతర ఇది. సో ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను మన కంటెంట్ హిస్టరీ కాదు, సో హిస్టరీ కూడా డిస్ప్లే చేస్తాను. సో ఏమైనా తప్పుంటే క్షమించండి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ మా మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఒక రెడీ ఉన్నది. బట్ ఏంటంటే కురుమూర్తి వర్షంతో వెల్కమ్ చెప్పింది. సో ఇది వచ్చేసి బ్యాడ్ న్యూస్. చూద్దాం. సో ఉద్దాలు కూడా స్టార్ట్ అయినాయి, అక్కడ వస్తాయి. సో ఉద్దాలు ఏంటంటే ఇక్కడ ఫేమస్ ఉద్దాలు అంటే చెప్పులు, అవి అక్కడ వేరే ఒడ్డేవాను అని ఉంటుంది, అక్కడ నుంచి మనకు కురుమూర్తి గుట్టకు వస్తాయి. సో వచ్చింది దానికోసమే 120 kilometers 6 hours జర్నీ చేసి. సో ఇప్పుడు దానికోసం వెయిట్ చేద్దాం. బట్ వర్షం అయితే ఘోరంగా పడుతుంది ఇప్పుడైతే. సో మరి ఇంకా అక్కడికి వెళ్ళినా కలుద్దాం. సో కీప్ సపోర్టింగ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోతే, ఓకేనా? వర్షంలో కూడా కష్టపడి మీకోసం వీడియో తీసి చూపిస్తున్నాను. ఓకే, సో గాయస్ ఇటు నుంచి స్ట్రేట్ వెళ్ళాలి. సో కనిపిస్తుందా, అదే వచ్చేసి మెయిన్ గుట్ట. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే హిస్టరీలో పైన చిన్న లైట్ కనిపిస్తుంది కదా, ఆ లైట్ వచ్చేసి పురాణాల ప్రకారం అక్కడ దీపం వెలిగిస్తే ఢిల్లీకి వెలిగించిందంట. సో పురాణాల ప్రకారం. సో మనం ఇటు వెళ్ళి అక్కడ కనిపిస్తుందా, జూమ్ చేసి చూస్తా చూడండి, అక్కడ రేకులు కనిపిస్తున్నాయా, అది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. సో మరి మనం మార్నింగ్ దర్శనానికి వెళ్తాం. మనం ఇప్పుడు వెళ్తున్న రూట్లోనే ఉద్దాలు వస్తాయి. సో మన ఉద్దాలు కూడా నైట్ చూపిస్తాను, ఉద్దాలు అంటే ఏదో మీకు. ఓకేనా? స్టే ట్యూన్, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గాయస్, అక్కడ నుంచి ఇప్పుడు మన వాళ్ళు ఉన్న ప్లేసెస్కి వచ్చినాం. సో ఇలా ఉంటుంది చూడండి, ఇక్కడ ఇలా టెంట్స్ వేసుకొని ఉంటారు నైట్ మొత్తం, ఉద్దాల కోసం వెయిట్ చేస్తారు. సో మేము వచ్చేసి ఈ బండి వెంకాల ఉన్నాము. సో మా వాళ్ళని కూడా పరిచయం చేపిస్తాను, వాళ్ళు తింటున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా జాయింట్ వీలు, పక్కల బ్రేక్ డ్యాన్స్, ప్లస్ దీనిలో మనం కొన్ని ట్రై చేయాలి ఈరోజు నైట్ పాసిబుల్ అవుతాయి. సో వర్షం అయితే తగ్గితే పక్క 100% ట్రై చేద్దాం. బట్ వర్షం ఇంకా నైట్ మొత్తం చూపిస్తుంది ఇక్కడైతే. సో రేపు మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్తాం. మార్నింగ్ కనిపిస్తుందా, సో అది మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్, అక్కడ దర్శనానికి వెళ్తాం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉద్దాలు ఉన్నాయి కదా, ఉద్దాలు ఈ రూట్ నుంచి వస్తాయి. సో రేపు మనకు ఇంకో కాసేపట్లో ఉద్దాలు కూడా వస్తాయి. సో ఉద్దాలు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా పాసిబుల్ అయితే మన వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను. ఓకే, స్టే ట్యూన్.
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కురుమూర్తి. టైం వచ్చేసి 5 అవుతుంది. నైట్ 6 or 5 నుంచి మొత్తం వర్షమే. సో ఇప్పటికీ వర్షం తగ్గట్లేదు, ఫుల్ వర్షం, మొత్తం చాలా అంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. నిద్ర కూడా లేదు ఇక్కడ. సో ఏంటంటే ఇప్పుడు మనము ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం, దర్శనానికి వెళ్తున్నాం. సో ఇంత దూరం వచ్చాం కదా, పక్క దర్శనం చేసుకోవాలి. మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి పైనకి వెళ్ళాలంటే అప్రాక్స్ ఒక 200 మెట్లు ఎక్కాలి. సో ఇంకా పైనకి వెళ్దాం. సో టెంకాయలు తీసుకున్నాం దర్శనానికి, పైన టెంకాయలు కొట్టేసి సో మనం మళ్ళీ కిందికి వద్దాం. చూడండి పరిస్థితి ఎలా ఉందో. సో కురుమూర్తి మొత్తం వర్షంతో నిండిపోయింది ఇప్పుడైతే. సో ఇంకా పైనకి వెళ్దాం, ఓకేనా? పైన చూపిస్తాను మీకు మొత్తం ఎలా ఉంటుందో. మొత్తం ఫోన్ ఎక్కడెక్కడ పర్మిషన్ ఇస్తే అక్కడ వరకు చూపిస్తాను మీకు మొత్తం. సో ఓకే, గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ స్పాట్ దగ్గర ఉన్నాం. ఉద్దాల మహోత్సవం అని చెప్పా కదా, అది ఇక్కడికే వస్తాయి. ఉద్దాలు అంటే చెప్పులు. సో అవి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. గాయస్ అతని చేతిలో కనిపిస్తుందా, ఇది వచ్చేసి ఉద్దాలు అంటే చెప్పులు. సో ఇదే మనకు అక్కడ నుంచి నైట్ వస్తుంది. సో ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇప్పుడు. అది కొడుతున్నాడా? సో అదే ఉద్దాలు అంటే. సో ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గోవిందాని కామెంట్లో మెన్షన్ చేయండి. గాయస్ మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఇప్పుడు చేరుకున్నాం అసలైన మెయిన్ వ్యూకి. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్. సో అందరూ కామెంట్లో గోవిందాన్ని మెన్షన్ చేయండి. సో అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి. సో ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో పబ్లిక్ ఏం లేరు, పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. సో ఇక్కడ మేము బియ్యం ఇచ్చి ఇంకా స్టార్ట్ అవుతాం పూజ చేసుకొని. సో లోపలికి పర్మిషన్ ఉండదు చూపించడానికి. సో కనిపిస్తున్నాడు ఆ దేవుడు. సో కనిపిస్తే గోవిందాన్ని కామెంట్ చేయండి, ఓకేనా? మనం బయటికి వెళ్ళినా కలుద్దాం. గాయస్ టైం వచ్చేసి 5 అవుతుంది సాయంత్రం. సో మధ్యలో వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో ఏంటంటే కురుమూర్తి జాతర నుంచి డైరెక్ట్ 5 o'clock నుంచి ఇంటికి వచ్చాము. సో విజువల్స్ పైన స్క్రీన్ మీద షేర్ చేస్తా చూడండి. అప్పుడు కూడా బస్ ఎక్కడానికి కూడా ఫుల్ అంటే ఫుల్ వర్షం. సో ఇంటికి వచ్చే వరకు 9 అయింది. సో రెస్ట్ తీసుకొని కొంచెం ఫుడ్ తిని మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అయ్యి వచ్చే వరకు ఈవినింగ్ 5 అయింది. సో నేను ఎప్పుడూ ఇంత చూడలేదు, ఇంత వర్షం. సో మా వాళ్ళు కూడా ఏమంటారు అంటే 30 years ముందు ఇలా వర్షం పడ్డదంట. సో మళ్ళీ ఇప్పుడు అంటది. బాబా అసలుకి చాలా ఘోరం. అసలు చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్ప్లోర్ చేద్దామని, బట్ అక్కడికి వెళ్తే మొత్తం ఫెయిల్ అయిపోయింది. అసలు నైట్ అసలు నిద్ర లేదు అసలుకి. మొత్తం మామూలుగా ఈవినింగ్ 6 నుంచి నైట్ 5 to 6 వరకు మొత్తం మేలుకొతూనే ఉన్నాం. ఫుల్ తడిచిపోయాము, అసలుకి ఏడ ఛాన్స్ లేదు. సో అందుకనే వీడియో కూడా రికార్డ్ చేయలేదు. సో మార్నింగ్ డైరెక్ట్ లేచి దర్శనానికి వెళ్ళాను. సో దర్శనం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే కొంచెం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.